ఆడియో కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన ఈ శ్రీనివాసప్ప గారు, మా పిఆర్ఓ చౌదరి గారు ద్వారా నాకు పరిచయం అయ్యారు. సినిమా అంటే మంచి కమర్షియల్ వాల్యూస్ తెలిసిన వ్యక్తి శ్రీనివాసరావు గారు తెలుస్తా ఉన్నది. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ అంటే ఈ రోజుల్లో చాలా కష్టం ప్రస్తుత పరిస్థితులలో. తప్పకుండా శ్రీనివాసరావు గారు మీరు శ్రీనివాసప్ప గారు డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే 3 లాంగ్వేజ్లు ఒకేసారి చేస్తున్నారు కాబట్టి ఖర్చు ఒక లాంగ్వేజ్లో చేసినా 3 లాంగ్వేజ్ చేసినా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మంచి ఐడియాతో చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నాను. ప్రోగ్రామర్స్, సో తెలుగులో మంచి సినిమాస్లో కీబోర్డ్ ప్రోగ్రామర్స్గా వర్క్ చేశాం. ఈ పోరాటం ఇది మా ఫస్ట్ ఫిలిం, తెలుగులో డైరెక్ట్గా మ్యూజిక్ డైరెక్టర్స్గా వర్క్ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు సార్ అండ్ మై కో ప్రొడ్యూసర్ శివకుమార్ సార్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ ఫిల్మ్లో యాక్చువల్లీ నాసర్ గారు ఒక ఇంపార్టెంట్ పార్ట్ యాక్ట్ చేశారు. ఆయన ఎంత పెద్ద యాక్టర్ అని మీకు అందరికీ తెలుసు. ఆయన తమిళ్లో చాలా పెద్ద యాక్టర్, అలాగే తెలుగులోనూ చాలా పెద్ద యాక్టర్. ఆయన మీరు ఎలా వెల్కమ్ చేశారో అలాగే అందరినీ வெல்கம் చేశాలని கோருకుంటాను. தேங்க் யூ. எனக்கு நமஸ்காரம்ன்ற ஒரு வேர்டு தான் சொல்ல முடியுது. மற்றதெல்லாம் நீங்கள் பேசுகிறது எல்லாமே எனக்கு வந்து தெரியும், பட் வந்து தெலுங்கில் சொல்கிறதுக்கு தெரியல. ஸோ எங்கள் எல்லாம் சாரி சார். ஸோ இந்த போராட்டம்ன்ற படம் வந்து தமிழ், தெலுங்கு, கன்னடா 3 லாங்குவேஜ்லேயும் வந்து எனக்கு வாய்ப்பு கொடுத்து என்னை டைரக்டராக இது பண்ணியிருக்க ஸ்ரீனிவாஸ் சாருக்கு வந்து நான் முதல்ல நன்றி சொல்லிக்கிறேன். இவர் டிரான்ஸ்லேட் பண்ணுவார். அதுக்கப்புறம் இந்த படத்தில் வந்து நாசர் சார் வந்து ஒரு మెయిన్ కీ రోల్ பண்ணியிருக்காரு. எங்களுக்கு எல்லாருக்குமே దాని తర్వాత ఈ సినిమాలో నాసర్ గారు చాలా ముఖ్యమైన రోల్ చేశారు. అండ్ மகேந்திரன், வினோத் 2 பேரும் வந்து ஒரு வில்லேஜ் பீப்புளாகவே வாழ்ந்திருக்காங்கன்னு சொல்லலாம். நடிச்சிருக்காங்கன்னு சொல்கிறத விட எல்லாருமே வந்து இந்த படத்தில் வந்து ஒரு வாழ்க்கையை, யதார்த்தமான வாழ்க்கையை வாழ்ந்திருக்காங்க. ஒரு நல்ல ஒரு போராட்டத்தை போராடி காமிச்சிருக்காங்க. இந்த போராட்டம் வந்து மக்கள் எல்லாருக்கிட்டையும் ரீச் ஆகி எல்லாருக்கும் ஒரு போராட்ட குணம் உருவாகும் அப்படிங்கிறத ஒரு ஆணித்தரமாக சொல்லக்கூடிய ஒரு படமாக இருக்கும். பெரியவங்களுக்கும் தெலுங்கு இண்டஸ்ட்ரியிலேருந்து வந்திருக்க கவிதா மேடம், சார் எல்லாருக்குமே வந்து நான் நன்றி சொல்லிக்கிறேன். அது இல்லாமல் வீடியோ உங்கள் எல்லாருடைய சப்போர்ட்டும், ப்ரெஸ் பீப்புள்ஸுடைய எல்லா சப்போர்ட்டும் எங்களுக்கு வேணும். இந்த தெலுங்கு பீப்புளுடைய ஆதரவு எங்களுக்கு எப்பவுமே இருக்கும் அப்படிங்கிறத நாங்கள் நம்பிக்கையோட இந்த ஃபீல்டில் வந்து காலெடுத்து வச்சுருக்கோம். எல்லாருக்கும் நன்றி. ఈ పర్టికులర్ పిక్చరు 3 లాంగ్వేజ్లో చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ పోరాడతాం డైలీ, మన యాంకర్ చెప్పారు. అలాగే ఇది నిజంగా నడిచిండే ఒక ప్రత్యక్షమైన ఘటన. ఇది తమిళనాడులో, మన తెలంగాణలో కూడా ఇది పర్టికులర్గా కొన్ని ఏరియాలో జరిగేదే. ఇది ఈ ఆదివాసీ ఒక ఏరియాలో జరిగిండే ఒక కథను తీసుకొని స్పెషల్గా నాజర్ గారు సిమిలర్ టు గద్దర్ క్యారెక్టర్ టైప్లో చేశాడు. ఆయన బ్రహ్మాండమైన ఒక యాక్టింగ్. ఆయన స్పెషల్గా 12 రోజులు దీన్ని ఒక అడవిలో మేము తీసుకొని పోయి ఒక ప్లేస్లో చేసామండి, షూటింగ్ చేసాము. అక్కడ అకామిడేషన్ లేదు, ఏమీ లేదు, అన్నిటికీ అడ్జస్ట్ చేసుకొని ఒక ఆర్టిస్ట్, ఆయన పెద్ద ఆర్టిస్ట్ ఆయన. కానీ ఆయన ఏమి క్యారీవాన్ అడగలేదు, నాకు ఈ స్టార్ హోటల్ కావాలని అడగలేదు. 48 మంది ఒకే హాల్లో ఉన్నామండి. అక్కడ ఏమీ అవైలబిలిటీ లేదు. ఆ సపోర్టు హీరో గారు కావచ్చు, నాజర్ గారు కావచ్చు, ప్రతి ఒక్క ఆర్టిస్టులు మాకు సపోర్ట్ ఇచ్చారు. అదే 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 అందుకని అందరూ ఒకే చోట, క్యారీవాన్ లేదు. ఇంకోటి 12 రోజులు మాకు కమ్యూనికేషన్ లేదండి. అక్కడ మొబైల్ కనెక్టివిటీ కూడా లేదండి. అలాంటి ప్లేస్లో పోయి ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో, ఆ విలేజ్లో ఎక్కడ ఈ ఘటన జరిగిందో అక్కడే మేము షూట్ చేశాం. ఇది మా పోరాటంది ఒక చిన్న ఇది. దీంట్లో ప్రతి ఒక్క ఆడపిల్లలు ఎడ్యుకేట్ కావాలనేది మెయిన్ థీమ్ అండి. ఇది ఇప్పుడు ఆదివాసీలు, విలేజర్సు ఎవరే ఉన్నా ఎడ్యుకేట్ అయితే మనం ఏం చేయగలమో అనేది తెలుస్తుంది. దీంట్లో ఒక హీరోయిన్ ఎడ్యుకేట్ అయ్యి తన విలేజ్ వాళ్ళంతా జైల్లో ఉండేటప్పుడు ఎలా పోరాడుతుంది, వాళ్ళని ఎలా బయటకు తీసుకొస్తుంది అనే ఒక చిన్న కథ చెప్పి
నెక్సలిజంకి ఎలా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు, గవర్నమెంట్ నుండి ఎలా నెక్సల్ అవుతారు, ఆ జైల్లో ఎలా వీళ్ళు చేంజ్ అవుతారు, ఆ నక్సలిజంలో పోరాడి మనం ఆయుధాలు పెట్టుకొని పోరాడకూడదనే ఒక కథ అజయ్ రత్నం గారు, మన తెలుగు ఆర్టిస్ట్, ఆయన తమిళ్లో కూడా ఆర్టిస్టు, ఈ ఆయుధం ఎత్తే మనం పోరాడాలి అనేది తప్పు అని దాంట్లో చెప్పి ఆయన ఎలా మనకి ఒక కథలో చెప్పాడు. నక్సలిజం ఓకే, బట్ ఆయుధం ఎత్తి పోరాడడం గవర్నమెంట్ అగెనెస్ట్లో ఇది రాంగ్ అండి. మనం పోరాడచ్చు, మనం 3000 ఇయర్స్ ఇంకా పోరాడుతూనే ఉన్నామని చెప్పారు ఆయన పెద్దలు. పోరాడతాం, మనం న్యాయంగా పోరాడదాం, న్యాయంగా పోరాడితే మనకి న్యాయం దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ పిక్చర్ 2 మెసేజెస్ తీసామండి. ఇది ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళకి మన తమిళోళ్ళకి అందరికీ టచ్ అయ్యే ఒక సీక్వెన్సెస్ పెట్టాము. దయచేసి అందరూ చూడండి, మాకి ప్రమోట్ చేయండి. K3 సినీ క్రియేషన్ అనే బ్యానర్ పైన పోరాటం పోరాటం ఆ టైటిల్ చాలా బాగుంది. ఎందుకంటే నిత్యం ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ప్రతి నిమిషం జీవితం ఇప్పుడు ప్రస్తుతం పోరాటంగానే ఉంది. ఇప్పుడున్న బర్నింగ్ పాయింట్ తీసుకొని ప్రజలు ఎలా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా పొలిటీషియన్స్ మీద కానీ అన్యాయం జరిగినప్పుడు ప్రజలు ఎలా పోరాటం చేస్తున్నారో మనం ఇటీవల కాలంలో చూస్తున్నాము. ఇప్పుడున్న బర్నింగ్ పాయింట్ తీసుకొని ఒక చిత్రంగా నిర్మించడం అనేది ముందు దర్శకుల్ని మనం అభినందించాలి. ఆయనకి మొట్టమొదటి సినిమా అవ్వడం వల్ల ఆయనలో ఆ తపన, ఆ బర్నింగ్ అనేది ఈ ప్రస్తుతం ఉన్న బర్నింగ్ పాయింట్లో తెలుస్తోంది. ముఖ్యంగా పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు రావాలి. ప్రతి సంవత్సరం వర్షాలు, పాత నీరు వెళ్ళిపోయి కొత్త వర్షం వస్తున్నట్టు సినిమాకి కొత్త ఆర్టిస్టులు, కొత్త హీరోలు ఎప్పుడూ నిత్యం వస్తూనే ఉంటారు. రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మహేంద్ర గురించి చెప్పాలి. నా ఫస్ట్ సినిమా సింహరాశిలో చైల్డ్ హీరోగా చేశాడు మహేంద్ర. ఆ సినిమా ఫ్లాష్ బ్యాగ్ వల్ల ఆ సినిమా గొప్ప హిట్ అయింది. అంత హార్ట్ టచ్ ఉన్నటువంటి ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ సింహరాశిలో. ఆ ఎపిసోడ్లో, ఆ సినిమాలో మహేంద్ర అద్భుతంగా చేశాడు. తన ఎపిసోడ్ చూస్తే ఏడవని వాళ్ళు ఉండరు అనమాట. ఆ ఏజ్లోనే అంత బాగా, అంకుల్ నేనేం చేయాలి చెప్పండి అని చెప్పి సింగిల్ టేక్లో చేసేవాడు. అప్పుడే అంత గొప్ప ఆర్టిస్ట్ అనమాట. అలాంటి గొప్ప ఆర్టిస్టు, చైల్డ్ ఆర్టిస్ట్గానే తన సరస్వతి కటాక్షంతో మొదలైన తను ఈ ఇండస్ట్రీలో గొప్ప హీరోగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింహరాశి నాకెంత గొప్ప సక్సెస్ అయ్యి నా లైఫ్ నిలబెట్టింది, అలాగే మహేంద్రకు కూడా, అలాగే వినోద్ ఇంకో హీరో, వీళ్ళందరికీ ఈ సినిమా గొప్ప సక్సెస్ అవ్వాలి. Srinivas sir and Shivu sir, and thanks for coming sir. We really love you and Kavita amma. And I just want to tell about the movie is, the movie lo entante chala I got a really very good friend in this movie actually. Vaad entante oke take lo tesukontadu. Naaku ade competition. Entar నేను ప్రాబ్లం కాదు, వాడే నాకు ప్రాబ్లం. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇదారో చెప్తే స్ట్రైట్గా వస్తాడు, అప్పుడే చెప్పేస్తాడు, వెళ్ళిపోతాడు. నాకు వచ్చి ఇటు చూస్తాడు, ఏంట్రా ఏం చేస్తున్నావు, నాకే తెలీదు. అది చాలా కష్టం నాకు. నాజర్ సార్ వచ్చారు, నాజర్ సార్ వచ్చి ఒక టు బి ఫ్రాంక్, బట్ నాజర్ సార్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. టు బి ఫ్రాంక్, he was like he taught us very slowly, like we have to do like this, acting is like this, and many things we used to speak. Sorry macha. And sorry. Okay. And Nazar sir, ayyo, I am extremely sorry. Nazar sir, he is more than a hero. మేము ఈ సినిమా హీరో కాదు, నాజర్ సార్ మాత్రమే హీరో. బికాస్ ఆయన డెడికేషన్ లెవెల్ నిజంగా ఆయన చూసినప్పుడు ఒక ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలి అని ఆయన దగ్గర నేర్చుకున్నాం మేము ఇద్దరం. సచ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. ఈ టైంలో అంకుల్ ఇక్కడ లేరు, కానీ ఆయన లవ్ మొత్తం ఇక్కడ ఉందని నేను తప్పకుండా నమ్ముతున్నాను. అండ్ వీఆర్ సో బ్లెస్డ్ టు వర్క్ విత్ సచ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ నాజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాజర్ సార్, థ్యాంక్ యూ. అలా ఒక ఇంటెన్స్ అయిన ఒక మూవీ. షూర్ అందరూ వచ్చేసి ఎక్కువ ప్రాఫిట్ కాకుండా మంచి మంచి సినిమా తీయాలి అనుకునే వాళ్ళు ఇది ఒక మంచి సినిమా. నాట్ ఫర్ ద ప్రాఫిట్,
బికాస్ వచ్చేసి తమిళనాడులో బికాస్ ఇట్స్ తమిళ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి తమిళనాడులో ట్రైబ్స్ వాళ్ళ లైఫ్లో ఏమేమి జరుగుతుంది, అక్కడ ఎంతమంది పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు, ఏమేమి జరుగుతుంది, ఎంతమంది అక్కడ వచ్చేసి ఆ ఏరియా నుంచి అందరు బయటికి పంపించేస్తున్నారు అని ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఈ సినిమా ఒక చిన్న లైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ, ఒక వామ్ వెల్కమ్. అండ్ ఇక్కడే పుట్టాను, చెన్నై వెళ్ళి సెటిల్ అయిపోయాను. అండ్ తెలుగులో, తమిళ్లో, కన్నడ అన్ని లాంగ్వేజ్ చేస్తున్నాను చిన్నప్పుడు. ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ వచ్చినందుకు. అండ్ రామకృష్ణన్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కవిత అమ్మ సో స్వీట్, మీ వర్డ్స్ అన్నీ మేము వింటుంటే ఐఎమ్ సో హ్యాపీ. అండ్ సముద్ర అంకుల్ సింహరాశి చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే బికాస్ చిన్నప్పుడు నేను చేసిన చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ లెవెల్కి వచ్చేదాకా నాకు సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. అండ్ శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ నైస్ మూవీ. అండ్ తొందరలో నాకు తెలిసి మంచి ఆర్టిస్ట్ అయిపోతారు తను, ఎందుకంటే ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం పర్ఫార్మెన్స్లోనే ఉంది. అండ్ శివకుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్.